గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి, తెలంగాణ స్టేట్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ చీఫ్ డైరెక్టర్ అండి. నాకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పినందుకు నేషనల్ డైరెక్టర్ గౌరవనీయులు సంజయ్ శర్మ గారికి నా యొక్క ధన్యవాదాలండి. వారికి రుణపడి ఉంటాను. వారు ఏదైతే వారి ఆదేశాల మేరకు మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటే నినాదం అండి, కరప్షన్ ఫ్రీ ఇండియా చేయడం. వారు నాకు చెప్పింది కూడా కరప్షన్ ఫ్రీ ఇండియా కోసం మీరు తెలంగాణలో ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో వారు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగానే నేను కూడా అదే పట్టుదలతో అదే కృషితో ముందుకు సాగుతున్నాను. అలాగే సుమారు ఇప్పుడు ఒక 100 మంది మా టీం అయ్యామండి. తెలంగాణ నలుమూలల స్టేట్ బాడీ కానీ జిల్లాల స్థాయి బాడీలు కానీ సుమారుగా 100 మంది టీం అయ్యామండి. ఈ 100 మందికి కూడా ఒకటే పట్టుదల, ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం అండి. ఏంటి అంటే కరప్షన్ ఫ్రీ ఇండియా చేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నామండి. ఏదో ఇంత తిని దాచుకుందాం అన్న ఉద్దేశంతో మేము రాలేదండి. ప్రజలకు సేవ చేయాలి, పబ్లిక్ సర్వెంట్గా ఉందాం, పబ్లిక్ సర్వెంట్గా పనిచేద్దాం, పబ్లిక్తో కలిసి పనిచేద్దాం అన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఎందుకు ఈ ఉద్దేశాలు తీసుకోవడం జరిగిందంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో అవినీతితో కూరుకుపోయింది. ఎక్కడ చూడండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ లంచం అండి. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం లంచం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా లంచం, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా లంచం, ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా లంచం అవినీతిమయం అయిపోయిందండి. అంటే ఎలా తయారైపోయిందంటే మధ్యతరగతి మనిషి, మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితి అయిపోయాయండి. ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలు ఇస్తేనే పని అవుతుందండి. ఎలా తయారైందంటే గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామండి, అక్కడ ఇది రిజిస్టర్ కాదు అన్నదాన్ని కూడా పైసలు ఇస్తే రిజిస్టర్ చేస్తారండి. ఒకవేళ పైసలు ఇవ్వలేదనుకో రిజిస్టర్ అయ్యే పని కూడా కాదండి, పెండింగ్ పెడతారు, ఏదో మార్కు పెట్టి పెండింగ్ పెడతారండి. అలా తయారై అలాగే ఎంఆర్ఓ ఆఫీసులు అండి, బతికున్న మనిషికి చనిపోయినట్టు సర్టిఫికేట్ ఇస్తారండి. ఒకవేళ ఫ్యామిలీలో చనిపోయారు, మా పేరు ఎక్కాలి రేషన్ కార్డులు అంటే దానికి లంచం అండి. ప్రతి దానికి లంచం అండి, ప్రతి దానికి అడుగడుగునా లంచం అండి. హాస్పిటల్ వెళ్దాం, హాస్పిటల్కి వెళ్తే మనకు స్ట్రెచ్చర్ అవైలబుల్ ఉండదండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరి కోసం ఉన్నాయండి? ప్రజల కోసం ఉన్నాయి. ప్రభుత్వం ఎవరి కోసం నిర్మించిందండి? ఎవరి కోసం స్థాపించిందండి? ప్రజల కోసం స్థాపించింది. కానీ ఆ ప్రజల సొమ్మునే మనం పైసలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితికి వచ్చామండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పడిగాపులు కాయాలంటే గర్భిణీ స్త్రీలు అయితే మనం గాంధీ హాస్పిటల్లో చూద్దాం, పడిగాపులు కాసాలి. స్ట్రెచ్చర్ కావాలంటే ఒక 500 ఇస్తే స్ట్రెచ్చర్ దొరుకుతుంది. నీకు డాక్టర్ తొందరగా రావాలి, ట్రీట్మెంట్ ఎవరైనా నర్సులకు పని చేయాలంటే 500 అటెండర్కి ఇసేవాడు తీసుకొస్తారండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంతమైన దారుణమైన వ్యవస్థలో మనం బతుకుతున్నామంటే అర్థం చేసుకోండి. ఇంకో విషయం అండి, ఈరోజు అధికారులకు ఇంత స్వేచ్ఛ ఎలా వచ్చిందండి? ఇంతగానం డబ్బు దోచుకొని తిందాం దాచుకుందాం అనే విధిగా అధికారులు పనిచేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయండి, ప్రభుత్వాలు పోయాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వస్తున్నారు, పోతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ యొక్క అధికారుల తీరు, ఈ ప్రభుత్వ ఆఫీసుల వ్యవస్థ తీరు మారడం లేదండి. ఎందుకంటే వాళ్ళకు స్వేచ్ఛ అయిపోయింది. వాళ్ళకి ఎంతసేపటి ఏ ప్రభుత్వం అన్నారండి, వాళ్ళకి పట్టింపు లేదండి. తినాలి, దోచుకోవాలి, తినాలి, దాచుకోవాలి, ఇదే పని అండి. అలా తయారైపోయింది. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాము, రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అక్కడ ఏసీ పోలు పట్టుకున్నారు, ఇక్కడ ఏసీ పోలు పట్టుకున్న ప్రతి చోట అండి పట్టుకున్నప్పుడు దొరికేది 20,000తో దొరుకుతారు. వాళ్ళని తవ్వుతే ఎలుకను బట్టి కొండంత లాగినట్టు గుట్టలు డబ్బులు అండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి. నెల జీవితం మీది 1,00,000 రూపాయలు లేకపోతే 50,000 జీతం ఉంటుందండి. 50,000 లక్షల రూపాయలు జీతం ఉన్న జీతగాడికి 100 కోట్ల ఆస్తులు ఎలా వస్తున్నాయండి? ఎక్కడికి వెళ్ళి? ఇది తాతలు సంపాదించిన ఆస్తి అండి. పబ్లిక్ని దోసుకోవాలని మీకు ఏ రాజ్యాంగం రాసిచ్చింది? ఏ చట్టంలో ఉందండి మీకు పబ్లిక్ను దోసుకొని లంచం తినండి అని? అలాగే అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే పబ్లిక్ ఏది పోయి అడిగినా 10 రూపాయలు పనిచేసి పెడతాం, అలా తయారైపోయింది. మరీ దారుణం అండి. గవర్నమెంట్ ఆఫీసుల వ్యవస్థ అయితే చాలా నీచానికి అధికారులు దిగజారిపోయారండి. ఎలా అంటే ఒకరు స్వచ్ఛందంగా వచ్చేదాని మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోరండి అధికారులు. పట్టించుకోకుండా ఇష్టమున్నట్టు రేపురా మాపురా అదే 10 రూపాయలు ఇచ్చడానికి ఎంబడైపోతుంది ఆ కంప్లైంట్ పని. అంటే ఎలా అండి? ఇప్పుడు పబ్లిక్ ఇచ్చే ట్యాక్స్తోనే మీకు జీతాలు వస్తున్నాయండి. అది ఆలోచించుకోండి. మేము ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు, మేము కట్టే ట్యాక్స్లతో మీరు జీతాలు తీసుకుంటూ మళ్ళీ మా దగ్గరనే లంచాలు తినడం అనేది, పబ్లిక్ దగ్గర లంచాలు తినడం ఎంత దారుణమైన పరిస్థితి అండి.
ఇది కాదని మేము ఇదేదో ఆపుతామని మేము అనట్లేదు. కానీ ప్రతి ఒక్కరిని అండి 100% శిక్షిస్తామండి. ఎవరిని వదిలిపెట్టాం. ఎక్కడ అన్యాయం జరిగినా మేము పబ్లిక్ అందుబాటులో ఉంటాం. ఈ ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా అందుబాటుకు అక్కడికి వస్తాం. పక్కా వారికి ఎవరికైతే న్యాయం చేయాలో వారికి న్యాయం చూపిస్తాం. అలాగే ఏ అవినీతి అధికారినైనా కానీ ఎవరినైనా ఎంత పెద్ద అధికారి కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. ఎందుకంటే వారిని చట్టమైన చర్యలు వారిపైన తీసుకుంటాం. మేము అన్యాయంగా ఏదో దండిస్తాం అనట్లేదండి. గవర్నమెంట్తో సపోర్ట్ తీసుకొని, అధికారుల సపోర్ట్ తీసుకొని వారికి శిక్ష పడేలా చూస్తాం తప్ప మా సొంతగా ఏది చేయమండి. మేము ఇలానే ముందుకు వెళ్తాము. మా సంస్థ ఇంకా రానున్న కాలంలో ముందు ఇంకా పెద్దగా ప్రపంచంగా సృష్టిస్తామండి. ఈరోజు పరిస్థితి చూడండి. గవర్నమెంట్ మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒకప్పుడు ఎట్లుంటే వైద్యం నారాయణ అన్న పరిస్థితి ఉంది. ఈరోజు అలా లేదండి. వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందండి. వైద్యుడు అంటే భయం. హాస్పిటల్ పోవాలంటే ప్రజల్లో ఇంట్లోకి వెళ్ళి బయటప్పుడే అమ్మ ఇన్ని పైసలు అయితే అన్ని పైసలు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అండి. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఆ రోజు పరిస్థితి లేదండి. పెద్ద మాఫియాలా తయారైపోయిందండి. ఎందుకంటే 5 రూపాయల వస్తువులను 10 రూపాయలకు అమ్ముకుంటూ 10 రూపాయలు అన్ని ఐటమ్స్ అన్ని మందులు పనికి రాకుండా 20,000 మందులు రాస్తారు. మళ్ళీ వెనక డోర్ నుంచి తీసుకుపోయి మళ్ళీ అవే మందులు మళ్ళీ రిటర్న్ లాస్ట్కి వచ్చే వరకు లక్షల ఫీజులు అండి. బయట చేసిన స్కాన్లు ఎందుకు పనిచేయండి? బయట స్కాన్ వేరు ఉంటుంది, లోపల స్కాన్ వేరు ఉంటుంది. మళ్ళీ బయట చేసిన స్కాన్స్ కాకుండా మళ్ళీ లోపల స్కాన్స్ మళ్ళీ ఒక 2-3 వేల రూపాయలు మళ్ళీ మనకి వేయాల్సింది. పాత స్కాన్స్ అని చేయొచ్చు అండి, చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి అక్కడ స్కాన్లు పనిచేయని చెప్తారు. అవి కూడా అవే మిషన్లు కదండి. ఇక్కడ అదే మిషన్లు, అక్కడ అదే మిషన్. ఎందుకు ఇలా తయారైపోయింది ఈ హాస్పిటల్ వ్యవస్థ. అంటే దోచుకోవడం. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు దోచుకోవడం అండి. ప్రజల పేరు చెప్పడం, కోట్ల రూపాయలు దోచుకోవడం అవినీతిమయం అయిపోయింది. అలాగే స్కూల్స్ అండి. ఈరోజు స్కూల్స్లో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10% పెంచాలి, 10 to 15% పెంచాలండి. ఈరోజు ఎలా ఉందండి? 10 to 15%, 50% పెంచుతున్నారండి. ఎవరిచ్చారండి మీకు అధికారం? 15% పెంచే అధికారం మీకు ఎవరిచ్చారు? మీ స్కూల్ పేరు మీద 10 రూపాయల బుక్కును మీ స్కూల్లో 20 రూపాయలకు అమ్ముతారు. మీ స్కూల్ బ్రాండ్ వేసుకొని ఎవరిచ్చారు మీకు స్కూల్ బ్రాండ్ అధికారం అని? గవర్నమెంట్ పేరేసి బుక్స్ ఇస్తలేదు గవర్నమెంట్. మీరు ఎలా ముద్రించుకొని అమ్ముతున్నారండి? ఇంకో విషయం, ఒక్క స్కూల్ పేరు మీద 2 స్కూల్ నడిపిస్తారు. ఒక స్కూల్లో ఏమో ఒక పేరు మీద ఉంటుంది, వాడు 10th ఇంకో స్కూల్ పేరు మీద రాస్తాడు. వాళ్ళకు ఉండేది పర్మిషన్ 9th వరకే ఉంటుందండి. ఇదంతా కూడా అంటే మండలు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అన్నంత కుమ్మకై వాళ్ళు నెలకింత తీసుకొని లంచాలు తీసుకొని వీళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీలు ఉన్నాయండి, ఒక పేరు మీద కాలేజ్ ఉంటే ఇంకో పేరు మీద రాస్తారు. వాళ్ళు హాల్ టికెట్ ఎగ్జామ్ చదివిందంతా కాలేజ్ పేరు మీద చదువుతారండి, ఎగ్జామ్ రాసేటప్పటికి ఇంకో కాలేజ్ పేరు మీద ఉంటుంది. అలా ఎలా పర్మిషన్లు ఇస్తున్నారండి? వాడు చదివేది ఒక కాలేజ్ పేరు మీద, రాసేది ఒక కాలేజు. ఇలా వీళ్ళకి అధికారం ఎవరిచ్చారండి? మండల ఆఫీసర్లు, రెవెన్యూ, మన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి అంత స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరంతా కుమ్మకై ఒక ఇదిగా తయారై, ఒక ముఠా తయారై పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా అధికారులు సరైన గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ ఉందామని ఎవ్వరు కూడా అధికారులు ఇచ్చేస్తలేరని ఖచ్చితంగా మేము చెప్తున్నాము. రానున్న కాలంలో ఏ అధికారి అన్యాయం చేసినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. పక్కా పట్టిస్తామండి, పక్కా శిక్షిస్తాం. చట్టమైన చర్యలు వారిపై తీసుకునేలా మేము పోరాడతామని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మా దగ్గర కూడా అండి, మా దాంట్లో కూడా విభాగాలు ఉన్నాయి. లీగల్ వింగ్ ఉందండి, సైబర్ క్రైమ్ ఉంది, ఆర్టీఐ వింగ్ ఉంది, అండ్ మహిళా వింగ్ ఉంది, యూత్ వింగ్ ఉంది. ఇలా చాలా విభాగాలు, ప్రత్యేక ఏ సంస్థకు ఆ విభాగం ఉందండి. అదేవిధంగా మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా అందరినీ ఎవరైతే లంచం తీసుకొని లంచానికి అలవాటు పడ్డ అధికారులను ఎవరిని వదిలిపెట్టామండి. రానున్న కాలంలో పోలీసు వ్యవస్థకు మేము ముందు ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది పోలీసు వారికి అండి. ఏమని అంటే, సార్ మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో ఈ సిటీలో ఎక్కడ ఉన్నది తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సార్ మేము ఫ్యామిలీ కౌన్సిల్ ఫ్రీగా మా సంస్థ నుంచి మేము చేస్తామని చెప్పి వాళ్ళని ఒక రిక్వెస్ట్ అడగడం జరుగుతుందండి. అది చేసి మేము కూడా ఫ్యామిలీ కౌన్సిల్స్ మేము ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాం. అలాగే రానున్న కాలంలో ట్రాఫిక్ అవేర్నెస్ కానీ ఇంకా వివిధ విభాగాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నాం. పబ్లిక్లో అవేర్నెస్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ చేద్దామన్న ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క జిల్లాలో రానున్న కాలంలో ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా అన్ని ప్రోగ్రామ్స్, అన్ని వ్యవస్థల్లో మేము ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ను మరియు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని పనిచేస్తామండి. మాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజర్ అండి, అండర్ గవర్నమెంట్ టేకింగ్ అండి. మా సార్ కూడా మాకు ఆదేశాలు చెప్పడం జరిగింది. మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు పర్మిషన్ ఇప్పిస్తాము, అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు పర్మిషన్, మీకు ఏదైనా సరే నేను ఫోన్ చేస్తాను, ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ఎదిరించండి అని చెప్పి అదేవిధంగా మేము ముందుకెళ్తాం. మాది అదే లక్ష్యం, ఒకటే లక్ష్యం అండి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి.
చేయాలి. మేము ఒక పబ్లిక్ సర్వెంట్గా మేమందరం ఉండాలని నేను నా సభ్యులందరూ కూడా అనుకుంటున్నాం. నా ఏసీ కుటుంబ సభ్యులందరం కూడా మెంబర్స్ ఉన్న 100 మంది కూడా అందరిది ఒకటే లక్ష్యం ఏంటంటే కరప్షన్ ఫ్రీ ఇండియా చేయాలనే లక్ష్యంతో నేను గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. చాలా మందితో రాజకీయాలు చేయడం జరిగింది. నాకు అత్యంత సన్నిహితులు చాలామంది ఉన్నారు, వారితో చేశాను. కానీ ఆ రోజు ఆ రాజకీయం వరకు చేశాను. కానీ ఈరోజు నాకున్న హ్యాపీ ఫీలింగ్ అండి ఆ రోజులోనే. ఎందుకంటే ఈరోజు ఉన్న హ్యాపీ ఏంటంటే ఒక అధికారాన్ని నేను ప్రశ్నించగలుగుతాను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను నా మీద ఉన్న ఆయనకు నేను చెప్పాల్సి వచ్చేది, అన్న ఇలా చేస్తున్నారన్న వాళ్ళని మాట్లాడన్నాను. ఇప్పుడు అలా లేదండి. నేను డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎందుకు చేస్తలేదు, ఈ సెక్షన్ వైజ్గా మీరు పని చేయాలి, మీరు ఎందుకు చేయట్లేదు, మీకు రైట్స్ లేవా, ఎందుకు చేస్తలేరు అని చెప్పి అధికారిని ప్రశ్నించే హక్కు నాకు కల్పించినందుకు సంజయ్ శర్మ గారికి చాలా ధన్యవాదాలు. చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్గా నేను పనిచేయదలుచుకున్నాను. పబ్లిక్ సర్వెంట్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక 100 మంది సుమారు 100 మంది సభ్యులు నాకు స్వచ్ఛందంగా నాకు సపోర్ట్ ఉండి మా సంస్థను బలోపేతం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. అలాగే మేము రానున్న కాలంలో ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిగా మా సంస్థను బలోపేతానికి కృషి చేస్తూ పబ్లిక్ పనిచేస్తూ బలోపేతానికి కృషి చేస్తామండి. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మాకు తెలియపరచండి, మేము 100% మీకు అందుబాటులో ఉంటాము. ఇంకో విషయం అండి, మాది వెబ్సైట్ కూడా ఉంది, www.anticorruptionfoundation.com అని కొడితే తెలంగాణ టీం అని కొట్టగానే మా లిస్ట్ వస్తుంది, మా పేర్లు వస్తాయి. అలాగే మా మెంబర్స్ కూడా ఉన్నాయి. మేము ఫేస్బుక్లో పెడతాం. ఎవరైనా కావాలనుకుంటే నా ఫేస్బుక్లో కానీ మెసేజ్ కూడా చేయొద్దండి, వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి, మిమ్మల్ని మాకు సంప్రదించవచ్చండి. మా ఆఫీస్ కొంపల్లి అండి. మా ఆఫీస్ లొకేషన్ కూడా తెలంగాణ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ టీజీ ఆఫీస్ అని కొడితే లొకేషన్ వస్తుందండి. మా ఆఫీస్ లొకేషన్ అండి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క ఆఫీస్కు రావచ్చండి. అందరం అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క విభాగం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క న్యాయం చేస్తాము. ఆ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎప్పుడు కానీ న్యాయమే గెలుస్తుంది. అన్యాయం తొందరగా గెలుస్తుండొచ్చు కానీ మళ్ళీ లాస్ట్కు చివరిగా ఓడిపోతుందని న్యాయమే గెలుస్తుంది. కాబట్టి న్యాయం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. ఓపికతో ఉంటాం, ఓపికతో ఫైట్ చేస్తాం కూడా. ఎవరైనా ఈ సమస్యలు చేరాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చండి. స్వచ్ఛందంగా ఈ సమస్యలు చేయను కావచ్చండి. మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాము. అలాగే ఈ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా లంచం ఎలా తయారైపోయిందంటే ఈరోజు గవర్నమెంట్ భూముల్ని కూడా మండల ఆఫీసులల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసులల్లో వాటిని రెగ్యులరైజ్ చేస్తున్నారండి. అంటే ఎంత దారుణం అండి. అంటే మధ్యతరగతికి ఏది అందుబాటులో ఉండకుండా తయారు చేస్తున్నారండి. అలా కాదండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారండి, వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏది కూడా ఉండదండి. ఫైర్ సేఫ్టీ ఉండదు. అపార్ట్మెంట్ కడతారు, దానికి ఒక పార్కింగ్ ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏది ఉండదు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏది కట్టారండి. G+2 పర్మిషన్ తీసుకుంటారు, 5 ఫ్లోర్స్ వేస్తారు. అంటే ఎవరిచ్చారు వీళ్ళందరికీ అధికారం? అంటే మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కుమ్మకైతున్నారు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఇటువంటి లంచగొండుల మీద చర్యలు తీసుకునేలా మేము ప్రయత్నం చేస్తామండి. ఖచ్చితంగా తీసుకునేలా ప్రయత్నం చేస్తాం. వారందరికీ శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. మా సంస్థ ఉద్దేశం అదండి. అన్యాయం జరిగిన చోట మా సంస్థ ACF అనేది సంస్థ ఉంటుందండి. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ACF ఉంటుంది. ఆ అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయం వైపు పోరాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ACF ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఒక సైనికుల్లా పనిచేయాలని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. అలాగే పనిచేస్తాం. మా సెంట్రల్ కమిటీ కూడా అదే విధంగా పనిచేస్తుందండి. అదేవిధంగా మాకు సపోర్ట్ ఉందని మేము నమ్ముతున్నాం. వారికి కూడా మేము రుణపడి ఉంటాం. మాకు సెంట్రల్ కమిటీ మాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. జై భారత్, జై ACF. థ్యాంక్ యూ.